జానెట్ చూసావా, ఇక్కడున్న ప్రతి చికెను, ప్రతి మేక మొత్తం ల్యాంబు చికెను ఒంటి నిండా బంగారం పూసుకున్నాయి. జాను రాసి పెట్టి ఉండాలి. మనము ఉన్నాం ఇంత తొనకల బంగారాలు కొనుక్కొని మెడలో వేసుకొని ఆనందపడతాం. ఇది చూడండి, బాడీ మొత్తం కవరేజ్ బంగారంతోనే. అదృష్టం అది జీవితం అంటే. ఇంత బంగారమా? ఇప్పుడు దాకా బంగారంకి ఆడవాళ్లే కాంపిటీషన్ అనుకున్నాం. జంతువులు కూడా కాంపిటీషన్, చికెన్లు ల్యాంబులు కూడా. అవన్నీ చచ్చిపోయినా బంగారం పెట్టారే, బతుకున్నా బంగారం పెట్టలేదు. ఆలోచించుకుని ఎలాంటి లైఫ్ కావాలి, వాటి మీద బడి ఎడుస్తావేంటి కదా. ఏంటివన్నీ? ఫ్రిజ్ ఆర్గనైజర్లు, ర్యాకులు పాడవకుండా దాని కింద షీట్లు, ఇవన్నీ కొన్నందుకు డస్టర్ ఫ్రీగా ఇచ్చాడు తెలుసా, ఇల్లంతా దులుపుకోవడానికి. వర్త్ కదా. అమెజాన్ బాగు చేసిన ఆడవాళ్ళే తెలుసా, ప్రతిదానికి ఏదో ఒకటి కొంటారు. అమెజాన్ ఊరికి ఎమ్మటే వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్కి ఆర్గనైజర్, పర్సుకి ఆర్గనైజర్, వార్డ్రోబ్కి ఆర్గనైజర్, బాగా నయ్యం వదిలితే ఆర్గనైజర్కి ఆర్గనైజర్ కూడా కొంటారు తెలుసా మీరు. ఇదిగో మేము ఒక్కటి ఆర్డర్ చేయటం వల్ల ఎంతమందికి జీవనోపాధి ఇస్తున్నామో తెలుసా. మీరు ఇస్తున్నారా జీవనోపాధి? దాని వెనక మన హస్బెండ్ ఉంటాడు. హస్బెండ్ జేబులో పర్సు ఉంటుంది. ఆ పర్సు వల్లే మీరు ఇదంతా ఆర్డర్ చేయగలుగుతున్నారు. అది తెలుసుకో ముందు. ఐ లైక్ దిస్ లాజిక్ జాను. ఇక్కడ చూసావా, వైఫ్ ముందు ఉంది, వైఫ్ వెనక హస్బెండ్, జీవనోపాధి టాపిక్స్ వచ్చినాయి. ఈ టాపిక్ని ఎక్కడి నుంచి తీసుకెళ్ళినా వాళ్ళకి ఫేవర్గానే చేసుకుంటారు. ఈ టాపిక్ నేనా మీకు ఫేవర్గా చేసుకుంటే మీరే గ్రేట్. ఊరికే డైవర్ట్ చేశానా? ఇవన్నీ ఎంత పెట్టి కొన్నావు అనే క్వశ్చన్ రైజ్ అవ్వకుండా ఉండటానికి డైవర్ట్ చేయాల్సి వచ్చింది మరి. జాను, ఇవాళ నేను వెరైటీగా స్పెషల్గా ఏమైనా చేయనా? నువ్వు ముందర ఒకటం ఆగి స్పెషల్ ఏంటో చెప్పు. చెప్పను, చేసి చూపిస్తా. ఈ బూందీ దోశ నేను చేసినట్టు చెప్పకూడదు, టేక్ అవే స్టైల్ తయారు చేస్తా. జాను, కొత్తగా వెరైటీగా తెప్పించా, వెరైటీ దోశ. స్మెల్ కూడా అదిపోతుందా? బూందీనా? ఇంకిప్పుడు పొగత్తల వర్షం కురిసేస్తుంది. ఆగవే నువ్వు, ముందు రియాక్షన్ మారింది. ఏంటి జానా సూపు? ఎవడి దోశ వేసింది? దోశలో బూందీ ఏంటి? ఇది ఒక ఎన్న వేసిన? అదే నాకు అర్థం కావట్లా, ఎవరికి దిక్కుమాల ఐడియా వచ్చింది అసలు? వద్దులేవే, మనం మామూలు దోశ వేసుకుందాం. అయినా ట్రైల్ వేస్తే ఇంటికి వచ్చిన గెస్ట్ల మీద వేయాలి కానీ ఇంట్లో ఉన్న డాడీ మీద వేయకూడదు. దా, దోశలా తిన్న రోజులే పోయింది. బయట ఫుడ్ టేస్టే వేరు, ఎంత బాగుందో. ఇంట్లో ఫుడ్ గుర్తు తెచ్చుకుంటే వాంతి వస్తుంది. అబ్బా భలే ఉంది ఈ ఫుడ్, ఎంత టేస్టీగా ఉంది. చూడు అసలు వంటం కూడా చేత కాదు, ఎలా పడితే అలా వండి పడేస్తా. ఇంట్లో ఫుడ్ పెడితే 100 వంకలు చెబుతాడు. బయట ఏ గడ్డన్నా సరే కాస్త తాలింపు వేసి పెడితే చాలు సప్పడించుకుంటా తింటుంటాడు. అయినా తింటా నా ఇంకా చూస్తాడేంటి? వామ్మో, బయట ఫుడ్ చూడు ఎంత బాగుందో. ఇంట్లో ఫుడ్ మాత్రం తింటే వాంతి వచ్చేటట్టుంది. ఎప్పుడు చూసినా బయట టేస్ట్ చేస్తారు రకరకాల ఫుడ్లు, కానీ ఇంట్లోకి వెళ్ళి ట్రై చేయమంటే మాత్రం వరస్ట్గా చేస్తారు. 100 రకాల ఐటమ్స్ చేసినా 100 రకాల లోపాలు ఎదుగుతాడు ఇంట్లో అయితే. తింటుందిగా, తినొచ్చు కదా. నా మీద చూడు ఎలా గురగురగా చూస్తుంది. ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ ఎలా తినాలా అని చూడాలి, అంతేగాని పక్కన మనుషులు ఎలా తినాలా అని చూడు ఎట చూస్తుంది. బయట 100 రకాలు మిగిలిపోయిన సద్ది అన్నీ కలిపేసి బొచ్చులో వేసి పెట్టిస్తే 100 సార్లు బావు అనుకుంటూ తింటుంటాడు.